వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక క్రిష్ అయితే ఏందో మా దోస్తులందరూ ఫోన్ చేసి ఏంది పార్టీ ఇవ్వవా అని అడుగుతున్నారు. అసలే రేపే మనకు ఫస్ట్ నైట్, ఈరోజేమో పార్టీ అడుగుతున్నారు. నేనేమో నా సంపంగికి మాట ఇచ్చిన మందు ముట్టను తాగను అని చెప్పి అని క్రిష్ అంటూ ఉంటే అప్పుడు సత్య అంటూ ఉంటుంది, సరే అయితే మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇంటికి వచ్చేయమని చెప్పు, ఇంట్లోనే పార్టీ చేసుకోండి, మీకేమేం కావాలో అన్నీ నేను దగ్గరుండి ఏర్పాటు చేస్తాను కదా అని చెప్పేసి అనగానే, అవునా నిజంగానే నువ్వు నా బంగారం నువ్వు అని చెప్పేసి క్రిష్ తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి ఈవినింగ్ ఈరోజు నైట్కి ఇంటికి వచ్చేసేయండి, పార్టీ చేసుకుందాం, మళ్ళీ రేపు నైట్ అస్సలు నాకు కుదరదు, మీకు తెలిసిందే కదా నా ఫస్ట్ నైట్ అని మురిసిపోతూ ఉంటాడు క్రిష్. అయితే ఇక ఇదిలా ఉండగా సత్య అనుకుంటూ ఉంటుంది, నేను ఎందుకు ఈ ఏర్పాటు చేశాను అంటే మీ ఫ్రెండ్స్ అందరూ తాగేసిన మైకంలో నేను నిన్ను ఇష్టపడకోకుండా దూరం పెట్టినప్పుడు నువ్వు నన్ను ఎంతగా తిట్టుకున్నావో, నన్ను ఎంతగా బ్లేమ్ చేశావో అన్ని నిజాలు బయటపడతాయి, అందుకోసమే ఇదంతా ప్లాన్ చేశాను అని చెప్పేసేసి మన సత్య అయితే అనుకుంటూ ఉంటుంది. ఈవినింగ్ వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసేస్తుంది. ఇక సత్యని అలా చూసిన తర్వాత అమ్మో ఏంటో అనుకున్నాను, కానీ అర్థం చేసుకున్న భార్య వస్తే ఇక మనకి ఇంత ఆనందంగా ఉంటుందో ఇప్పుడు అర్థమైంది అని చెప్పేసేసి ఇక సత్యను పదే పదే దగ్గరికి వెళ్ళటం, నా బంగారం నా సంపంగి అని అనటం, ఇలా దగ్గరికి తీసుకుంటూ ఉండటంతో అప్పుడు సత్య అంటుంది, హలో 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 నేను పార్టీకి మాత్రమే ఇచ్చాను, ఓకే అని చేశాను, ఇంకా దీనికి ఏమీ ఇవ్వలేదు, అయినా రేపటి దాకా చాలా టైం ఉంది కదా, ఎందుకని చెప్పేసేసి ఇలా అవుతున్నావు నువ్వు అని అనగానే, ఏం చెప్పమంటావు సత్య, ఎదురుగా ఇంతటి అందమైన సత్యని పెట్టుకొని చూస్తూనే ఉండటం నా వల్ల అస్సలు కావటం లేదనుకో అని అనగానే, సరేలే ముందు నీ ఫ్రెండ్స్ వచ్చారు పద వెళ్దాం అని చెప్పేసేసి అందరూ రావటంతో, ఏరా బాబ్జీ రారా నీ గురించే వెదురు చూస్తున్నాను, ఏరా బాబీ ఎలా ఉన్నావురా అని చెప్పేసి అందరికీ ఇష్టం వచ్చినంత తాగండ్రా, ఎంజాయ్ చేయండిరా అని అనగానే వాళ్ళందరూ థ్యాంక్స్ వదినా, అన్నా నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి వదినా అని అనగానే, అవును మేమిద్దరం ఒకటవటం కోసం మీరు కూడా ఎన్ని పాటలు పడ్డారో నాకు బాగా తెలుసు, అందుకోసమే ఇంట్లోనే అన్నీ ఏర్పాటు చేశాను, తీసుకోండి అని సత్య కూడా చెప్తుంది. ఆ తర్వాత ఇక క్రిష్ అందరి ముందు, ఒరే చూసారా నా భార్య ఇదంతా చేసిందిరా, నా భార్య గ్రేట్ రా అని అందరి ముందు చెప్తూ ఉంటే, అవును నిజంగా నువ్వు చెప్పిందంతా కరెక్టే క్రిష్, అవును మీరు నేను ఏది అడిగితే అది ఇచ్చేస్తాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు, నాకేమీ వద్దు, ఒక్క ప్రశ్న అడుగుతాను చెప్తారా అని అనగానే, అయ్యో వదినా నువ్వు అడిగితే మేము చెప్పకుండా ఎలా ఉంటాం, అడుగు వదినా అని అంటూ ఉంటారు. అదేంటి అంటే అది నేను మీ అన్నని కొంతకాలం దూరం పెట్టాను కదా, ఆ టైంలో మీ అన్న రోజు షెడ్డుకు వచ్చేవాడు, షెడ్డుకు వచ్చిన తర్వాత నా గురించి ఏం మాట్లాడేవాడు, నన్ను కసురుకునేవాడా, నన్ను ఏమని తిట్టుకునేవాడు, మీరు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పాల్సిందే అని అనగానే ఒక్కసారిగా క్రిష్ నో 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 చెప్పొద్దు అని సైగ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళేమో చెప్పాలా వద్దా, వదినకేమో మాట ఇచ్చేసాం అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా ఇక వాళ్ళు చెప్తూ ఉంటారు ఒక్కొక్కటి. ఇక క్రిష్ అయితే ఇలా బుక్ అయిపోయానేంట్రా బాబు, నేను తెల్లారితే నాకు రేపు ఈ టైంకి ఫస్ట్ నైట్ పెట్టుకొని సంపంగిని నేను తిట్టిన తిట్లన్నీ వింటే ఇక నన్ను దగ్గరికి రానిస్తుందా అని చెప్పేసేసి క్రిష్ అయితే అనుకుంటూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా సత్య వచ్చేసేసి చెప్పండి అని అనగానే, అసలు పెళ్ళే చేసుకోకూడదని చెప్పేవాడు వదిన, పెళ్ళి అంతా ఇంకోటి లేదు, ప్రాబ్లమ్స్ వస్తాయి, నేను తెలిసో తెలియకో పెళ్ళైపోయింది, మీరు మాత్రం పెళ్ళి చేసుకోకుండా భార్య అంటే రాక్షసితో సమానం అని అన్నీ అన్నారు అని అన్నీ చెప్తూ ఉండటంతో ఒక్కసారిగా వాళ్ళందరి మాటలు విన్న తర్వాత సత్య ఏంటి విషయం, నేను రాక్షసినా, ఇప్పుడేమో నా సంపంగి అంటావు, వాళ్ళ దగ్గర రాక్షసి అంటావా అని అనగానే, అబ్బే అదేం లేదు సత్య, వాళ్ళు తాగేసేసి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావటం లేదు, ఉట్టి వెధవలు వాళ్ళు అని అనగానే, ఏమీ లేదు తాగిన వాళ్ళు అన్ని నిజాలే మాట్లాడతారని నేను విన్నాను ఎక్కడో, వీళ్ళు చెప్పిందంతా నిజమే అని అనగానే అందుట్లో ఉన్న వాళ్ళందరూ కూడా
వదిన, కానీ ఒకటి మాత్రం నిజం, అన్నకి నువ్వంటే ప్రాణం. నీ కోసం అన్న ఇక గొంతు కోసుకోమన్నా కోసుకుంటాడు. నువ్వంటే అంత ఇష్టం అన్నకి అని చెప్పేసేసి ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు. క్రిష్ కూడా అలాగే చెప్పడంతో అప్పుడు సత్య అనుకుంటూ ఉంటుంది, అవును క్రిష్, ఏ ఆడపిల్లకైనా తల్లిదండ్రులు ఒక మంచి వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటారు. నేను మాత్రం నీ రౌడీ ఇచ్చాన్ని చూసి నేను ఏదో రకంగా నా కుటుంబాన్ని కాపాడుకోవాలని నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది నీ యొక్క ప్రేమ అనేది. నీ అంతగా భార్యను ప్రేమించిన వాడు ప్రపంచంలో ఎవరూ ఉండరు. నేనే అదృష్టవంతురాల్ని అని అనుకుంటున్నాను. కానీ ఇదంతా నిన్ను కేవలం ఆట పట్టించడానికే క్రిష్. నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో నాకు తెలీదా? అందుకోసమే కదా రేపు ఫస్ట్ నైట్కి కూడా నేను రెడీ అయ్యింది అని చెప్పేసేసి ముహూర్తం కూడా త్వరగా ఓకే చేయమని చెప్పింది అని సత్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతారు. ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వగానే బాపు బాపు ఇక ఆ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి జర ఒకసారి మనం కనికరించినట్టు మాట్లాడితే జర మన మీద మంచి ఒపీనియన్ వస్తుంది కదా అని అనగానే, అవునరా రుద్ర, గట్లనే చేద్దాంలే. ఆడుని మనం చంపించినట్టు తెలిసినా కూడా వాడి ఇంటికి వెళ్ళి ఒక దండ వేసి పరామర్శించాల్సిందే కదా, అలాగే చేద్దాం అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇక చిన్న పనుంది, అది చూసుకొని మధ్యాహ్నం నుంచి అక్కడికి వెళ్దాం అని అనగానే, గట్లనే బాబు అని అనగానే ఇక రుద్ర వచ్చేసేసి ఇక ఇంకో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు కదా అతనికి ఫోన్ చేసి, చూడు మా బాపు మధ్యాహ్నం 12:30కి చచ్చిన ఎమ్మెల్యే ఇంటికి పరామర్శించడానికి వెళ్తున్నాడు. ఇక నా బాపు పక్కన కేవలం నేను మాత్రమే ఉంటాను. ఆ టైంకి ఫోన్ వచ్చి నేను పక్కకు తప్పుకుంటాను. సింహం ఒంటరిగా దొరుకుతుంది. కాబట్టి నువ్వు పంజా ఏ రకంగా విసురుతావో ఏం చేస్తావో నాకైతే తెలీదు. నా బాపుని నీకు ఒంటరిగా ఇస్తున్నాను. ఇక తర్వాత నీ సంగతి నువ్వు చూసుకోవాల్సిందే అని చెప్పేసి ఇక ప్రాణాన్ని తీస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం అని అనగానే, గట్లనా, ముందే చెప్పినావు కదా, చూడు ఏం చేస్తానో అని చెప్పేసేసి ఇక వాళ్ళైతే ఫోన్ పెట్టేస్తారు. అయితే ఈ రుద్ర అవతల వాళ్ళతో ఫోన్ మాట్లాడడం ప్రతిదీ కూడా మన సత్య వింటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. బావగారేంటి తన తండ్రి ఒంటరిగా వస్తున్నాడు, తన తండ్రి సంగతి చూసుకోమని చెప్పేసేసి ఇంత వరస్ట్గా మాట్లాడుతున్నారు. నేను విన్నది నిజమే కదా, నా చెవులు నన్ను మోసం చేయటం లేదు కదా. బావగారు ఎవరికో ఒంటరిగా మావయ్య గారు ఉంటారని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇంతకాలం అక్క మీదే కోపాన్ని తెచ్చుకుంటారనుకున్నాను. కానీ ఈయన ప్రతి విషయంలోనూ కూడా ఇంత చండాలంగా ఇంత రాక్షసుడిగా ఆలోచిస్తున్నాడా? అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. అందుకని నేను కృష్ణని కూడా రాజకీయంలోకి వెళ్ళొద్దు అని చెప్పాను. కానీ ఇప్పుడు క్రిష్ రాజకీయంలోకి వెళ్ళకపోతే రాజకీయంలో మావయ్య గారు ఒంటరిగా వెళ్తారు. ఒంటరిగా వెళ్తున్న మావయ్యకి బయట వాళ్ళు ఎవరో తప్పు పెట్టడం కాదు, ఇంట్లో ఉన్న బావగారే ముంపు తెచ్చి పెడుతున్నారే అని చెప్పేసి సత్య ఇక వెంటనే క్రిష్ క్రిష్ అని అనగానే, ఏంటది అని అనగానే, మీ నాన్నగారు ఎవరినో పరామర్శించడానికి వెళ్తున్నారు కదా, మనం కూడా వెళ్దామా అని అనగానే, అరే సత్య, నీకేమైనా మైండ్ ఏమైనా ఖరాబ్ అయిందా? ఒకసారేమో రాజకీయంలోకి వెళ్ళొద్దు అంటావు, ఒకసారేమో ఎవరినో పరామర్శించడానికి వెళ్తాను అంటున్నావు, ఏంటి ఇదంతా కూడా అని అనగానే అప్పుడు అమ్మమ్మ గారు వస్తారు. చూడమ్మా, ఈరోజు ఇద్దరికి రాత్రికి ఫస్ట్ నైట్ కదా, ఇలాంటి పరామర్శించడానికి ఇంట్లో వాళ్ళిద్దరూ చూసుకుంటారు. అటువంటి ఇంటికి మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, మీరు ఇంట్లోనే ఉండాలి, అర్థమవుతుందా అని చెప్పేసి అనగానే, అది కాదు రుద్ర బావ ఏదో టార్గెట్ చేశాడు, మావయ్య గారి ప్రాణాలని ముంపులోకి తెస్తున్నాడు, అదేంటో నేను తెలుసుకొని మావయ్య గారిని కాపాడాల్సిందే అని చెప్పేసేసి ఇక అనుకుంటూ ఉంటుంది సత్య. అయితే రాత్రికి కదా ఫస్ట్ నైట్, ఇప్పుడు వెళ్తే ఏమైంది అని చెప్పేసేసి ఇక ఎక్కడికి వెళ్ళకూడదా, ఏ షాపింగ్కి వెళ్ళకూడదా అని అనగానే, వాటికి వెళ్ళొచ్చమ్మా అని అనగానే సరే అని చెప్పేసి కరెక్ట్గా రుద్ర మహాదేవయ్య ఏ టైంకి అయితే బయటికి వెళ్ళారో, క్రిష్ నాకు కొంచెం చిన్న షాపింగ్ ఉంది, మనం అలా షాపింగ్కి వెళ్ళొద్దాం పదా అని అనగానే, గట్లని సచ్చ అలానే వెళ్దామని చెప్పేసి వీళ్ళిద్దరూ షాపింగ్కి అయితే వెళ్తారు. ఎటు వెళ్ళాలి, ఎటువైపు అని అనగానే రుద్ర వెళ్తున్న రూటే చెప్తూ ఉంటుంది. రుద్ర ముందుగా వెళ్తూ ఉంటాడు. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఇక అక్కడ ఒక 10 మంది కార్యకర్తలందరూ ఉంటూ ఉండగా మహాదేవయ్య మధ్యలో ఉంటాడు. మహాదేవయ్యకి చాకు పట్టుకొని వెన్నుపోటు పొడాలి అని వెనక ఉన్న రుద్రానే కత్తి ఇచ్చి మరీ ఇక ఎటువంటి గోలా లేకోకుండా రండి, ఎక్కువ మంది లేరు, గుంపులో గోవిందాన్ని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అటుగా సత్య అలానే క్రిష్ వెళ్తూ ఉంటారు.
ఉంటారు కదా. మహాదేవయ్య ప్రాణాన్ని సత్య కాపాడుతుందా, క్రిష్ కాపాడుతున్నాడా, ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్స్లో, సత్య రుద్రాన్ని ఏ రకంగా రుజువు చేయబోతుంది, సత్య క్రిష్ల ఫస్ట్ నైట్ పూర్తిగా జరగనుందా లేదా, ఇక ఇన్నాళ్ళకి వీళ్ళ ఫస్ట్ నైట్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం